రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వైఎస్ షర్మిలారెడ్డి తనయుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నట్లు కూడా తెలుస్తుంది. నేడు కర్నూలు ఉల్లి మార్కెట్ను తల్లితో సహా సందర్శించారు. అంతకంటే ముందు అమ్మమ్మ అయిన విజయమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఉల్లి మార్కెట్కు వెళ్లారు. దీంతో రాజారెడ్డి త్వరలో రాజకీయ అరగ్రేటం చెయ్యబోతున్నట్లు కూడా పొలిటికల్ క్యాడర్లో జోరుగా చర్చ నడుస్తుంది. రైట్, వైఎస్ షర్మిలారెడ్డి తనయుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి అడుగు పెట్టబడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా. సుధీర్, ఇప్పటి వరకు కూడా రాజారెడ్డి పొలిటికల్లో కానీ వాళ్ళ అమ్మ అంటే మా ఎలక్షన్స్ అప్పుడు కూడా ప్రచారం చేసినప్పుడు కూడా తన తల్లికి ఎప్పుడు సపోర్ట్ చేయన రాజారెడ్డి ఈరోజు వాళ్ళ అమ్మమ్మ ఆశీర్వాదం తీసుకొని తల్లితో సహా కర్నూలు ఉల్లి మార్కెట్ని సందర్శించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే రాజారెడ్డి పొలిటికల్లోకి రావడం అనేది కన్ఫామ్ అవుతున్నట్లే మనం అనుకోవచ్చు అంటారా? థ్యాంక్ యూ దీపిక. ముఖ్యంగా చూసుకుంటే కనుక వైఎస్ ఫ్యామిలీ నుంచి కూడా మరో రాజకీయ వారసుడు కూడా పూర్తి స్థాయిలో కూడా బయటికి వస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే ఇవాళ కర్నూలు జిల్లాలో జరుగుతున్నటువంటి ఏదైతే వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఉల్లి రైతులకు సంబంధించినటువంటి సభ ఏదుందో ఆ సభకు సంబంధించి అలాగే అక్కడ ఉన్నటువంటి మార్కెట్ పరిసర ప్రాంతాల్లో కూడా ఉల్లి రైతుల కోసం జరుగుతున్నటువంటి ఆ ధర్నా కార్యక్రమంలో కూడా ఇవాళ ఒక్కసారిగా కూడా ఎవరైతే వైఎస్ షర్మిలారెడ్డి తనడు అయినటువంటి రాజారెడ్డి కూడా పూర్తిగా కూడా ఒక్కసారిగా అక్కడ బయటపడడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనం చెప్పుకుంటే కనుక ఒక్కసారిగా రాజారెడ్డి అక్కడ బయటపడడంతో కూడా పూర్తిగా కూడా రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా అలాగే రానున్న ఏదైతే రాజకీయ వారసుడిగా పూర్తిగా కూడా వైఎస్ రాజారెడ్డి కూడా పూర్తిస్థాయిలో కూడా రాజకీయాలు శాసిస్తాడని చెప్పి ఇక్కడి నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా ప్రధానంగా వార్తలు కూడా వినపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే ఇవాళ ఉదయం దాదాపుగా మనం చూసుకోవచ్చు ఉల్లి రైతుల కోసం కార్యక్రమం బయలుదేరే సమయంలో కూడా ఎవరైతే వైఎస్ విజయమ్మ ఆశీస్సులు తీసుకొని ఆమెతో పూర్తిస్థాయిలో కూడా ఆమెకు వంగి కాళ్ళకు దండం పెట్టిన అనంతరం కూడా పూర్తిస్థాయిలో కూడా ఆమె ఆశీస్సులు తీసుకున్న అనంతరం కూడా పూర్తిస్థాయిలో కూడా వైఎస్ రాజారెడ్డి పూర్తిస్థాయిలో కూడా బయటికి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇవాళ అయితే కనుక ఏదైతే మనం చూసుకోవచ్చు అక్కడ ఏదైతే దాదాపుగా ఉల్లి రైతుల కోసం చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా వైఎస్ షర్మిలా రెడ్డితో కూడా అడుగులు వేయడం జరిగినాయి. ముఖ్యంగా కొన్నటువంటి ఉల్లి రైతులతో కూడా అయితే కనుక వైఎస్ రాజారెడ్డి పూర్తిస్థాయిలో కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అలాగే ఉల్లి రైతులకు సంబంధించిన రైతులు పడుతున్నటువంటి కష్టాలు ఎలా ఉన్నాయి ఏంటి పైన కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే కనుక రాష్ట్ర రాజకీయాల్లో కనుక పెనుమార్పులు కూడా రానున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక వైఎస్ షర్మిలారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్న అనంతరం కూడా ఆమె ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఏపీపీ వైఎస్ షర్మిలారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలన్న నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా తన తనయుని తీసుకొచ్చి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున కూడా యువత ఉంది. అలాంటి యువతను కూడా పూర్తిస్థాయిలో కూడా ముందుకు తీసుకురావాలనే నేపథ్యంలో కూడా ఆ యువత అంతా కనుక ఈ రోజు కనుక ఏదైతే కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటేనే కనుక రానున్న రోజుల్లో కూడా పూర్తిస్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో బలోపేతం అవుతున్న నేపథ్యంలోనే ఎవరైనా రాజారెడ్డిని అయితే ఒకసారి కూడా బయటకు తీసుకోవడం జరిగింది. అయితే రాజారెడ్డిని బయటికి తీసుకుని అనంతరం మనం చూసుకున్నాక కేవలం ఇప్పుడు ఆయన పక్కన పెద్ద ఎత్తున కూడా యువత కనిపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు ఎవరైనా ఏదైతే వైఎస్ ఫ్యామిలీ నుంచి ముందుగా ఆ రాజకీయ అరగ్రహం చేస్తే కనుక పూర్తిస్థాయిలో కూడా యువతనే టార్గెట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మన గతంలో చూసుకోవచ్చు ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో ఆనాడు రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన అనంతరం కూడా ఆయనతో మొట్టమొదటిగా ఉంది యువత. అలాంటిది ఆ యువతను టార్గెట్ చేస్తూ కూడా ఈ రోజు రాజకీయాలు అయితే కనుక ముందుకు వెళ్లేందుకు కూడా ఈ రోజు రాజారెడ్డి అయితే కనుక పూర్తిస్థాయిలో బయటికి తీసుకోవడం జరిగింది. అలాగే రానున్న మనం చూసుకోవచ్చు జనవరిలో సార్వత్రిక ఎన్నికలు ఏదైతే మనం చూసుకోవచ్చు జెడ్పీటీసీ ఎంపీటీసీ అలాగే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో కూడా టార్గెట్ గా పెట్టుకొని ఇవాళ అయితే కనుక రాజారెడ్డిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఆయన తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా బలపడుతున్న నేపథ్యంలో కూడా ఆయన తీసుకోవడం జరిగింది. అయితే దీనిపైన కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా మీటింగ్ సాగుతుంది. ఆయన రాజకీయ అరగ్రహం చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతున్నది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.